గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఓ సరస్వతి పుత్రిక చదువుల ప్రయాణం ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. ముఖ్యంగా కరీంనగర్లో నుంచి INISS సూపర్ స్పెషాలిటీలో ఆల్ ఇండియా లెవెల్లో 6th ర్యాంక్ సాధించి సౌమ్య ఒక విజయ పతాకాన్ని ఎగరేసింది. ప్రస్తుతం ఎయిమ్స్లో ఆమె చదువుకుంటుంది. ఒకసారి ఆమె ప్రస్థానం ఎట్లా ఉంది మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందరికో ఇన్స్పిరేషన్గా నిలుస్తున్న సౌమ్యతో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ముఖ్యంగా మీరు మెడిసిన్ చేయాలనుకున్నారు. వాస్తవంగా మీరు మ్యాథమెటిక్స్లో తరో అని చెప్పి మీ ఫాదర్ చెప్తున్నారు. మరి మెడిసిన్ వైపు ఎట్లా వెళ్ళారు, ఏంటి మీ జర్నీ? అంటే అప్పుడు చిన్నప్పుడు అంతా ఎట్లా ఉండేదంటే ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ వాళ్ళు ట్రీట్ చేయడము అది చూసి నచ్చేదనమాట. అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ దాంట్లో ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్ క్యూర్ అవ్వడము, సో సాటిస్ఫాక్షన్ లెవెల్ జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ ఏదైనా, సో అది ఇన్ డెప్త్గా తెలుసుకోవాలని అనిపించింది. అంటే ఇప్పుడు మీరు మెడిసిన్లో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఆ తర్వాత మీకు ఈ వైద్య చదువుల పైన ఎందుకు ఆసక్తి, మీకు ఇంకా పైకి వెళ్ళాలని ఎట్లా అనిపించింది? నాకు MBBSలో తెలంగాణ ఎంసెట్లో 20 వచ్చింది ర్యాంక్, AP ఎంసెట్లో 36 వచ్చింది. అప్పుడు నేను జిప్మర్ కూడా రాశాను, అప్పుడు 189 వచ్చింది. నేను జిప్మర్ పాండిచేరిలో జాయిన్ అయ్యాను. అప్పటి వరకు మనం ఏదైతే చూస్తున్నామో బయట దాని ద్వారానే అంటే డాక్టర్ అంటే ఏంటిది ఇట్లా బయట చూడడము పేషెంట్ సాటిస్ఫాక్షన్ అదే అనుకున్నాం. కానీ ఎప్పుడైతే జాయిన్ అయ్యామో ఇన్ డెప్త్గా తెలుసుకోవడము దాని గురించి పేషెంట్స్ని డైరెక్ట్గా చూడడము అదంతా చాలా నచ్చేది. సో ఏదైతే చాలా బ్రాంచెస్ ఉన్నాయి, ఏది తీసుకుందాం అన్నప్పుడు నేను జనరల్ మెడిసిన్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే జనరల్ మెడిసిన్ అంటే ఒక పేషెంట్ని తరోగా మొత్తం మనం అన్నీ ఏది అంటే సపరేట్ డివిజన్ లేకుండా మొత్తం అన్నీ చూస్తాం అన్నమాట పేషెంట్ది. సో హోల్ మెడిసిన్ అనేది నాకు చాలా నచ్చింది. జనరల్ మెడిసిన్ అయితే లైక్ పేషెంట్కి ఫుల్ జస్టిస్ చేయొచ్చు. అంటే ఒక్కొక్క ఇట్లా డివిజన్ లాగా కాకుండా అంటే ఇట్లా డర్మటాలజీ అని అట్లా కాకుండా మొత్తం ఇన్ డెప్త్ పేషెంట్ తెలుసుకోవచ్చు అని. సో అలా ఇంట్రెస్ట్ ఉండింది సబ్జెక్ట్ నాకు జనరల్ మెడిసిన్. సో మీకు ఇప్పుడు INI సెట్లో కూడా మీకు మంచి 20th ర్యాంక్ ఏమో వచ్చినట్టుంది. అయితే మీరు కార్డియాలజీ వైపు వెళ్ళారు. కార్డియాలజీలో ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ చేస్తున్నారు. ఈ జర్నీ ఎట్లా సాగింది? మీరు MD చేసిన తర్వాత మీకు ఇవన్నిటికీ వెళ్ళాలని ఎందుకు అనిపించింది? అక్కడ ఇన్స్పిరేషన్ ఏంటి? నేను MD మెడిసిన్ ఎయిమ్స్ ఢిల్లీలో చేశాను. నాది కోర్స్ అయిపోయింది December 31. నేను ఎగ్జామ్ INISS రాసింది నవంబర్లో. సో నా కోర్స్లో ఉన్నప్పుడే మేము అది రాసేసి దాని రిజల్ట్ వచ్చాక నేను అది కంటిన్యూ అవుతున్నా. సో నాకు కార్డియాలజీ మీద ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందంటే మాకు జనరల్ మెడిసిన్ అప్పుడు అన్ని పోస్టింగ్స్ ఉంటాయి, కార్డియాలజీ, న్యూరాలజీ. సో ఏదైతే పేషెంట్ ఇమీడియట్గా ఏదైతే హార్ట్ అటాక్ కానీ ఏదైనా ఉంటే వెంటనే సేవ్ చేసేవారు కార్డియాలజిస్ట్. సో మనకి ఆ ఫ్యూ మినిట్స్లో ఏదైనా యాక్ట్ చేయాలంటే ఆ ఫ్యూ మినిట్స్ ఆ ఫ్యూ సెకండ్స్లోనే యాక్ట్ చేయాలి. సో అంత ఫాస్ట్గా క్విక్గా అంత థాట్ ప్రాసెస్ అంత క్లియర్గా ఉండి పేషెంట్ని అంత క్విక్గా ఏం జరుగుతుందో అనలైజ్ చేసి మేనేజ్ చేసేవాళ్ళు నాకు అది చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. సో అలా ఉండాలి. ఏదైనా అంటే ఎమర్జెన్సీస్లో చాలా వాటిలో కార్డియాలజీ వాళ్ళు ఏదైనా అది చూస్తుంటే నాకు చాలా ఇట్లా గూస్ బంప్స్ వచ్చేవి, ఓ ఇలా ఉండాలి ఇలా చేయాలి అని. సో నేను అప్పుడు ఓకే కార్డియాలజీ వైపు వెళ్దాము. వేరే అంటే దీంట్లో రెండు ఉంటాయి, ఎమర్జెన్సీస్ మేనేజ్ చేయాలి, ఇంకా మనము OP మేనేజ్ చేయాలి, రెండిట్లో చూసుకోవాలి. అంటే ప్రిడామినెంట్గా OP సైడే కాకుండా రెండు అంటే ఎమర్జెన్సీస్లో మేనేజ్ చేయడము, ఆ క్రిటికల్ సిచ్యువేషన్స్లో అనలైజ్ చేయడము, దాంట్లో స్ట్రాంగ్గా ఉండడం అని నాకు అది చాలా నచ్చింది. అంటే ఇప్పుడు ఒక ఛాలెంజింగ్ ఫోర్స్ ఉంటుంది అనేది మీరు ఎంచుకున్నారు కదా. సో తర్వాత INISS సూపర్ స్పెషాలిటీలో కూడా మీరు ఇక్కడ ఎవరు సాధించని ఫీట్ సాధించారు, 6వ ర్యాంక్ తెచ్చుకున్నారు. అంటే అది ఎట్లా సాధ్యమైంది, దానికి ఎట్లా చదివారండి? అంటే నేను దీని గురించి అంటే ఏదైతే పోస్టింగ్స్ నేను చెప్తున్నానో అప్పుడు అంటే ఇప్పుడు జనరల్ మెడిసిన్ కూడా చదవాలి నేను, అది 3 years కోర్స్. నేను అది మొత్తం వదిలేసి ఫస్ట్ నుంచి నేను కార్డియాలజీ చదువుతుంటా అంటే అది నా గోల్ కాదు, అది ఏం కాదు. ఎందుకంటే నా గోల్ ఏంటంటే నేను జనరల్ మెడిసిన్ తెలుసుకోవాలి, పేషెంట్ గురించి ప్రతి దాని గురించి చదవాలి, స్టడీ చేయాలని. సో జనరల్ మెడిసిన్లో చాలా విభాగాలు ఉంటాయి, నెఫ్రాలజీ, న్యూరాలజీ. సో నాకు అన్నిటి మీద అవగాహన రావాలని నేను ఫస్ట్ అంతా చదివాను. సో నేను పర్టికులర్గా కార్డియాలజీ మీద ఫోకస్ నేను ఓన్లీ లాస్ట్ ఎగ్జామ్కి ఒక 2 months ముందు ఇన్ డెప్త్గా చూశాను. ఎందుకంటే నాకు నా జనరల్ మెడిసిన్ కూడా ప్రయారిటీ. నేను అన్నీ నెగ్లెక్ట్ చేసి కార్డియాలజీకే చదవాలన్నది నా గోల్ కాదు. నేను ఫస్ట్ అంతా తెలుసుకోవాలి, అన్నిటి మీద నాకు అవగాహన ఉండాలి. జనరల్ మెడిసిన్కి ఏదైతే ఉండాలో అదంతా నేర్చుకుని తర్వాత అదే క్రమంలో నాకు నచ్చింది.
ఎలాగో డిసైడ్ అయ్యాము డిఎం చేద్దాము కార్డియాలజీ కాబట్టి, సరే దాని గురించి కూడా కొంచెం చదువుదాము అలానే నేను ఇది నెగ్లెక్ట్ చేయలేదు, అది నెగ్లెక్ట్ చేయలేదు. కానీ దాని మీద నేను ఫస్ట్ నుంచే ఫోకస్ అంతా పెట్టలేదు. ఎందుకంటే నేను దాని మీద ఒకటే వన్ వే, ఏదో వన్ సైడ్ బ్లైండ్గా టన్నెల్ విజన్ లాగా కాకుండా అన్నిటి మీద ఉంటూనే దీంట్లో ఏది నచ్చుతుంది ఇంకెక్కువ అని చూసుకున్నాను. దాంట్లో కార్డియాలజీ నచ్చింది. సరే చూద్దాము దీని గురించి ఇంకా చదువుదామని అప్పుడు నేను ఎగ్జామ్కి 2 months ముందు కొంచెం ప్రిపేర్ అయ్యాను. అప్పుడే నా ఫైనల్ ఎగ్జామ్స్ కూడా డిసెంబర్లో అయ్యాయి. సో నాకు 2 జనరల్ మెడిసిన్ నా ఎండి ఫైనల్ ఎగ్జామ్స్, ఇంకా దీనికి నేను సైమల్టేనియస్గా ప్రిపేర్ అయ్యాను. సో నేను అలానే ఇంకా మా ప్రొఫెసర్స్ కూడా చాలా హెల్ప్ చేసేవారు, అక్కడ ప్రోత్సహించేవారు. సో అంటే మీరు ఇప్పుడు ఒకటి సాధించారు, ఐఎన్ఐ సూపర్ స్పెషాలిటీకి సంబంధించి మీరు 6th ర్యాంక్ సాధించారు. సో ఇటు మెడిసిన్ విభాగంలో చదవాలనుకునే వాళ్ళకు అంటే ఎట్లాంటి సూచనలు చేస్తారు? వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయితే వాళ్ళు ఇలాంటి ఫీట్స్ సాధించగలుగుతారు? అంటే అదే నేను చెప్తున్నాను, వాళ్ళకి ఫస్ట్ బేసికలీ ఏది ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు గమనించాలి. వాళ్ళు అన్నీ అంటే వాళ్ళు ఎంబీబీఎస్ అంటే వాళ్ళకి అంత అవగాహన ఉండదు. అప్పుడు డాక్టర్ చేయాలా, ఎంపీసీ చేయాలా అని వాళ్ళు అది ఉంటుంది. కొన్ని వాళ్ళకి ఇన్బార్న్ ఇంట్రెస్ట్ నుంచి వాళ్ళు ఒకటి చూస్ చేసుకొని వెళ్తారు. సో వెళ్ళాక ఎంబీబీఎస్లో అప్పుడే తెలుస్తుంది యాక్చువల్గా ఏంటిది డాక్టర్ అంటే ఏంటిది, ఏమేమి చూడాలి, ఏమేమి చేయాలని. దాంట్లో ఇంట్రెస్ట్ వచ్చే క్రమంలోనే వాళ్ళకి అది జనరల్ మెడిసిన్ నచ్చుతుందా, వాళ్ళకి ఏది నచ్చుతుంది అంటే కన్ను గురించి నచ్చుతుందా, చర్మం గురించి నచ్చుతుందా, వాళ్ళు దాన్ని డిసైడ్ చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి మీకు హెక్టిక్ ఉండాలా, మీకు వద్దు నాకు ఇలా కొంచెం లీజర్గా ఉండాలి, వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. దాన్ని బట్టి వాళ్ళు ప్రిపరేషన్ అనేది ఇంటర్న్షిప్లో అలా చేస్తారు. దానికి ఎండి కానీ ఎంఎస్ కానీ వాళ్ళు చూస్ చేసుకుంటారు. దాని తర్వాత కూడా నేను వాళ్ళకి ఫస్ట్ నుంచి మీకు కార్డియాలజీ ఇంట్రెస్ట్ అయితే ఇంకా ఫస్ట్ డే నుంచి ఎండి జాయిన్ అయిన వెంటనే కార్డియాలజీకి చదవండి అని చెప్పను. ఎందుకంటే మీరు సబ్జెక్ట్కి జస్టిస్ చేయాలి, మీకు మీరు జస్టిస్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి నేను అది ఫుల్లీ చదువుకుంటేనే నాకు అది హ్యాపీనెస్ వస్తుంది. సార్ చెప్పండి, ముఖ్యంగా మీ ఇద్దరు పిల్లలు జెమ్స్, ఒకళ్ళేమో ఏరోడైనమిక్స్లో మీరు ప్రోత్సహించారు, ఇంకొకళ్ళేమో ఇప్పుడు డాక్టర్, మళ్ళీ మామూలు డాక్టర్ కాదు, ఆల్ ఇండియా లెవెల్లో సూపర్ స్పెషాలిటీలో 6th ర్యాంక్ సాధించారు. సో దీని వెనుక ఏంటి అసలు మీరు ఇట్లా ప్రోత్సహించేందుకు కారణం ఏంటి? మీరు ఒక రిటైర్డ్ టీచర్ కదా, సో టీచర్ బయోసైన్స్ చెప్పేటివాడు కాబట్టి ఇదంతా ప్రోత్సాహమా, ఎట్లా ఏమనుకోవచ్చు? అంటే యాక్చువల్గా నా ప్రోత్సాహం ఏం లేదు సార్, పిల్లలు వాళ్ళ ఇంట్రెస్ట్తోనే వాళ్ళు చదువుకుంటూ వచ్చారు. తను మా ఇద్దరు పిల్లల్ని కూడా జాయిన్ చేసింది నా ఒపీనియన్ లేకుండానే తను ఇక్కడ ఇంగ్లీష్ యూనివర్సిటీ స్కూల్లో జాయిన్ చేసింది. తను జాయిన్ చేసినప్పటి నుండి ఒక మంచి స్కూల్లో అప్పుడు జాయిన్ చేశారు. అది ఇంగ్లీష్ యూనివర్సిటీ స్కూల్ మన కరీంనగర్లో, అది వన్ ఆఫ్ ద టాప్ స్కూల్ అప్పుడు. అలా వాళ్ళకు ఆడ బేసిక్స్ అవి వాళ్ళకు ఫౌండేషన్ దొరకడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా ఆ స్థాయికి వాళ్ళు చదువుకుంటూ పోతుంటే ఎంకరేజ్ చేసామే తప్ప ప్రోత్సహించాం. సరే ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదువుకొని అన్న ఉద్దేశంతో ఎంకరేజ్ చేసాం. ఫస్ట్ మా బాబు ఏంటంటే తను ఐఐటీకి వెళ్ళాడు. ఐఐటీ బీటెక్ కంప్లీట్ కాగానే తనకు ఇస్రోలో కూడా సైంటిస్ట్గా అప్పుడే బీటెక్లో దాదాపు 10-11 years బ్యాకే సైంటిస్ట్గా తనకు వచ్చింది. డైరెక్ట్ బీ క్యాడర్ వస్తేనే చదువుకుంటావు నాన్న అంటే, లేదు నాన్న నేను జాబ్ చేస్తావా చదువుకుంటా అంటే చదువుకుంటున్నాడు. అట్లా కంటిన్యూషన్లో మరి ఆ తర్వాత ఎంటెక్ చేసిండు, ఐఐటి బాంబేలో పిహెచ్డి చేసి ప్రజెంట్ మాంచెస్టర్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరేట్ చేస్తున్నాడు రీసెర్చ్ సెంటర్. రీసెంట్లీ చాలా కొన్ని సెమినార్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. ఆ పార్టిసిపేట్లో ఇక్కడ మన ఇండియా నుండి కూడా కొంతమంది ప్రొఫెసర్స్ పిహెచ్డి స్టూడెంట్స్ వెళ్ళారు. మా అభినవ్ను కూడా ఇండియాకి ఇన్వైట్ చేశారు. ఇక్కడ యాజ్ ఏ ప్రొఫెసర్గా రమ్మని కూడా వారు ఇన్వైట్ చేస్తున్నట్టుగా మా బాబు చెప్పాడు. తను వీళ్ళ ఇద్దరు ఇట్లా కావడం పట్ల మీరు తల్లిదండ్రులుగా మీ ఫీలింగ్ ఏంటి? చాలా సంతోషంగా ఉంది సార్. అది చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఎందుకంటే అది ఎవరితో దాదాపు అందరికీ సాధ్యం కానటువంటిది. ఒక సమాజానికి తను ఒక రోల్ మోడల్గా నా పిల్లలు ఉండడం వల్ల నేను ఎంతో గర్విస్తున్నాను సార్. అది చాలా ఇది ముఖ్యంగా అంటే మనకి ఇక్కడ సౌమ్య అను ఎంబీబీఎస్తో పాటుగా కార్డియాలజీలో, అదేవిధంగా ఐఎన్ఐ సూపర్ స్పెషాలిటీలో ఇప్పుడు ఒక ఫీట్ సాధించి, అంటే తెలంగాణ రాష్ట్రంలోనే 6వ ర్యాంక్తో ఎవరు సాధించని ఫీట్ సాధించి తను సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా తన బ్రదర్ అభినవ్ కూడా ఇప్పుడు ఏరోడైనమిక్స్లో ఇప్పుడు యుఎస్లో ఉన్నారు. మొత్తంగా ఇద్దరు పిల్లలు కూడా ఒక అంటే జెమ్స్గా తీర్చిదిద్దారు ఈ తల్లిదండ్రులు. వీళ్ళు ఇట్లాంటి పిల్లలను తల్లిదండ్రులు ఎట్లా పెంచాలి అనడానికి వీళ్ళిద్దరు కూడా ఒక రోల్ మోడల్స్గా ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.